అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి మా అక్కయ్య కాబట్టి స్వతంత్రంగా అంటున్నా. గీత అక్కయ్య, మా ఎంపీ అక్కయ్య, మాకు 5 ఏళ్ళు 5 సార్లు కనపడిన అక్కయ్య. జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు, ఇక్కడేమో చంద్రబాబు సస్పెండ్ చేస్తారు. మాది అదే అడ్మినిస్ట్రేషన్. మీకు పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే, మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? ఆర్బీకేలో లోడ్ దించడం, వెనకాల నుంచేమో పంపించేయడం, అమ్ముకున్నారు. అలాగే చేస్తారు ఈ నాయకులు అనుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆస్తులు అమ్ముకుని పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం ఉంటాం మేము, మీకులా కాదు. అంచేత ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఆఖరికి పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు ఎత్తే పిండి ఇచ్చి రోజులు లేవు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు, పాస్బుక్ ఎత్తే ఇస్తారు. మేము తీసుకుంటాం లైన్లో ఉండి. లైన్ అంటుంది కదా ఆవిడ అక్కయ్య గారు. సినిమాకి వెళ్తారు, లైన్ ఉండదా? మీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్కి వెళ్తారు కదా, నీ ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉండరా? అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఒక షాపులో ఇచ్చేటప్పుడు, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు పేపర్ వర్క్ కానీ, కంప్యూటర్లో నోట్ చేసుకోవడానికి కానీ 2 నిమిషాలు లేట్ అవుతుంది కాబట్టి లైన్ ఉంటుంది. లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది కదా. ఒకవేళ ఆకలేస్తే అన్నా క్యాంటీన్ ఉంటుంది అక్కడ, అలాగే టిఫిన్ కావాలితే టిఫిన్ ఉంటుంది అక్కడ, అన్నా క్యాంటీన్. ఇన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది. లైన్ గురించి మాట్లాడదు అక్క. అది పరిస్థితి. ఎంచేతంటే చాలా చక్కగా జరుగుతుంది కూటమి పాలన చంద్రబాబు నాయకత్వంలో. మీకు ఎక్కడ యూరియా లేదన్నా కాంట్రాక్ట్ కలెక్టర్ ఇమీడియట్లీ, కాంట్రాక్ట్ జేడీ ఇమీడియట్లీ. యూరియా రాలేదంటే నేను తలదించుకుంటాను. సవాల్ విసురుతున్నాం. మీకు 132 హెక్టార్లలో వ్యవసాయ పంటలు జరుగుతున్నాయి. దీనికి కావలసింది, ఖరీఫ్లో కావలసిన యూరియా 23,359 మెట్రిక్ టన్స్. 1000 మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా 7 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు. గీతక్కయ్య, అక్కయ్య ఇను, మీరు తెలుసుకోవాలి గీతక్కయ్య. మీరు ఈవేళ కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 7. తుని నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. పత్తిపాడు నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే పెద్దాపురం నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడి నుంచి యూరియాకి ఇబ్బంది లేదు. వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చాడు. కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా, కాకినాడ రూరల్లో రాలేదు, అక్కడ యూరియా ఇబ్బంది లేదు. నేను అడుగుతున్నా క్లియర్గా, కాకినాడ రూరల్కి సంబంధించి 1256 మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే 1436 స్టాక్ అక్కడ ఉంది. 1390 రైతులకు ఇచ్చారు. అలాగే అన్ని నియోజకవర్గాలు ఇచ్చారు, ఏదో నామినల్గా ఉంది. పిఠాపురానికి వచ్చేసరికి 4568 మెట్రిక్ టన్నులు ఉంటే 4524 ఇచ్చారు. ఇంకా రైతులు పట్టుకెళ్ళవలసింది 4000 టన్నులు స్టాక్ ఉంది. ఇన్ని పెట్టుకుని అక్కయ్య, గీతక్కయ్య, అసలు మీ నియోజకవర్గాల్లో మీరు ఇన్ఛార్జీలు ఉన్న, వైసీపీ ఇన్ఛార్జీలు ఉన్న నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల నుంచి ప్రాబ్లం లేదు. 6వ నియోజకవర్గం పిఠాపురం గీతక్కయ్య. అక్కయ్య, నేను అడుగుతున్నాను, నువ్వు ఎక్కడన్నా చూపించు, 5 నిమిషాల్లో యూరియా ఇస్తాం. లేనిది ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో మీరు ప్రయత్నం చేయొద్దు. కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా 23,389 మెట్రిక్ టన్స్కి దగ్గర 22,400 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్. మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్పండి. షాప్కి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, టికెట్లు తీసుకుంటాం, లైన్ ఉండదా? మన ముందు 5 10 మందో 20 మందో ఉంటారు. అలాగే పిఎస్సి దగ్గర లైన్ ఉంటుంది. మీకులా బ్లాక్ మార్కెట్లో అమ్మలేదు కదా. ఒక ఆధార్ కార్డు, ఒక పాస్బుక్ చూసి ఇచ్చారు. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి. మీరున్న 5 ఏళ్ళు ఎక్కడుంది? మీరున్న 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 2000 మెట్రిక్ టన్ను షార్టేజ్. అంతేగాని తెలుసుకోకుండా మాట్లాడద్దు. యూరియా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కూడా
ప్రాబ్లం లేదు. ఈవేళ నేను సవాల్ విసురుతున్నాను 7 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలకి. ఎక్కడన్నా ప్రాబ్లం ఉందని ఒక కంప్లైంట్ పెడితే సెకండ్లో వాళ్ళ ఇంటి దగ్గర యూరియా ఉంటుంది. ఛాలెంజ్. ఎక్కడ లేదో మీరు చెప్పండి. అసలు ధర్నాకు వచ్చారు కదా, తుని, పత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ టౌను, జగంపేట, ప్రాబ్లమే లేదు. అక్కయ్య ఇన్ఛార్జీలు రాలేదు కదా అక్కయ్య, గీతక్కయ్య, ప్రాబ్లమే లేదు. లేనిది మాట్లాడద్దు. ప్రభుత్వం పారదర్శకతగా పనిచేస్తుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెళ్తున్నాయి. దగ్గర 7-8 షాపులు బ్లాక్మెయిల్ చేస్తే మూసేశారు. ఈ విధంగా నడుస్తుంది. మరి ఇంకొచ్చేసరికి చాలా బాధ వచ్చేసింది గీతక్కయ్యకి రైతుల మీద. అక్కయ్య నువ్వు 5 ఏళ్ళు ఎంపీ ఉన్నావు, పిఠాపురం ఎన్నిసార్లు వచ్చావు? తమ్ముడు కాబట్టి అడుగుతున్నాను అక్కయ్య, ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి పిఠాపురం? అసలు ఎప్పుడు ఎన్నిసార్లు తిరిగారు మీరు? మెరుపులా కనపడ్డారు మీరు. మీరే రైతుల గురించి మాట్లాడేది. 5 సంవత్సరాలు పురుషోత్తపట్నాన్ని ఆపేశారు. మాట్లాడితే ఆత్మీయ బంధు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అంటున్నారు. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? తూర్పుగోదావరి జిల్లాకి ఇరిగేషన్ సంబంధించి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే పచ్చడి పొలాలు 10,000 ఎకరాల్లో లాక్కున్నాడు, ఎస్సీజెడ్ పేరు చెప్పి. అది రైతు బంధు రాజశేఖర రెడ్డి చేసింది. ఈవేళ ఏలేరులో నీళ్ళు లేక పంటలు పండకపోతే పురుషోత్తపట్నం తెచ్చిన చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్ట్ 2,000 కోట్ల ప్రాజెక్ట్ని అక్కయ్య ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఆపేశారు? ఎందుకు ఉత్తరం ఇచ్చారు? సమాధానం చెప్పండి. ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీతోటి, అలాగే మీరు ఎంపీ ఎందుకు ఆపారు? ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టులో రైతులు మునిగిపోకుండా ఉండడానికి కంటనీరు కారుస్తున్నారే. ఆ ఏలేరు ఆధునీకరణ 170 కోట్ల ప్రాజెక్టు ఉత్తరం మీరు ఆ రోజున ఉన్న ఎమ్మెల్యే దొరబాబు ఎందుకు ఇచ్చారు? ప్రాజెక్ట్ ఆపేయమని సూటిగా అడుగుతున్నాను నేను. జ్ఞాపకం లేదా? మీరు ఆపేయమంటే పైన వాళ్ళకన్నా జ్ఞానం ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చాడు ఈ ప్రాజెక్టు? రైతులు పొలాలు మునిగిపోకూడదు, 1,00,000 ఎకరాలు మునిగిపోతున్నాయి చుట్టుపక్క నియోజకవర్గంలో అని చెప్పి. అక్కయ్య తెలుసుకోకుండా మాట్లాడకండి. పురుషోత్తపట్నం ఆపేయడం వల్ల పత్తిపాడు, తుని, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం 100 కోట్లు నష్టపోయారు రైతులు. సర్వనాశనం చేసింది రైతులు మీ పరిపాలన 5 సంవత్సరాల్లో. ఈవేళ చంద్రబాబు వచ్చాక పురుషోత్తపట్నం పెట్టేగానే ఈ 2 పంటలు 5 నియోజకవర్గాల్లో పండుతున్నాయి. పంపులు ఆన్ చేసే కానీ చుక్క నీరు లేదు. నేను నీరు లేదు, వాతావరణం బాగోలేదని మాట్లాడుతున్నా. వాతావరణం కాదు అక్కయ్య, మీ కలంతో ఆపేశారు వద్దని. చంద్రబాబు ప్రాజెక్టు కనపడకూడదని 5 ఏళ్ళు. ఈవేళ మీరు మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే తాండవాకి దారాదత్తం చేశారు మీరు. అప్పుడు ఎమ్మెల్యే నీళ్లు ఈ నియోజకవర్గాలు ఎండిపోయినా పర్లేదు అక్కడ పొమ్మనని చెప్పి. ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే ఇబ్బంది వేస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ ఏమ్మా, ఎప్పుడు ఇచ్చారమ్మా మీరు ఇన్పుట్ సబ్సిడీ? మిర్చిలు ఎండిపోయినాయి, పత్తులు పోయినాయి, కనీసం రాశారా? రాయలేదు అక్కయ్య మీరు. ఈవేళ మాట్లాడుతున్నారు. ఈవేళ పారదర్శకతగా వెళ్తుంది ప్రభుత్వం రైతు విషయంలో. యూరియా అవ్వచ్చు, సాగునీరు అవ్వచ్చు, ఈవేళ అన్ని ముందుండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తూ ఉన్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఏలేరికి సరైన వసతులు లేవు. మేము 10 రోజుల్లో వసతులు పాడు చేసామా అక్కయ్య? మీ 5 ఏళ్ళలో వసతులు ఏమైనాయి? 5 ఏళ్ళలో పురుషోత్తపట్నం ఆపేశావు. ఏలేరు గేట్లు గ్రీజు పెట్టలేకపోయారు. పీబీసీ మోడర్నైజేషన్ 36 కోట్లు చంద్రబాబు నాయుడు అయితే అది చేయలేకపోయారు. ఏంటి మీరు చేసింది? ఇవన్నీ కూడా ఫేజ్ 2 ఆధునీకరణ ఆపేశారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, రైతులు అర్థం చేసుకుంటున్నారు. అక్కయ్య మీరు కూడా ఈ మధ్యన ఎక్కడ ప్రజల్లోకి రాక కనపడక ఇవన్నీ విషయాలు తెలియట్లేదు. 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు కనపడలేదు. అప్పుడు కూడా మీరు ఢిల్లీకే పరిమితం అయ్యారు మీ వ్యాపారాలకి. ఇప్పుడు కూడా కనపడలేదు. ఏదో తప్పక ఒత్తిడి పెడితే మీరు ఈవేళ ప్రజలకు వచ్చారు. సింపుల్ లాజిక్. వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో తుని, పెద్దాపురం, తర్వాత జగ్గంపేట, పత్తిపాడు, కాకినాడ రూరల్లో ఎక్కడ పిండి ప్రాబ్లం లేదా? అంటే మీరు పిండి ప్రాబ్లం ఉంటే రైతుల కోసం రారా మీ ఇన్ఛార్జీలు? పిండి ప్రాబ్లం ఉంటే మీ ఇన్ఛార్జీలు రారా?
దేనికి? వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడకుండా మీరు మాట్లాడకండి. ఆ సూపర్ 6 ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇచ్చారని గీతక్కయ్య అంటున్నారు. గీతక్కయ్య మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు ఇచ్చిన దీపం పథకం సిలిండర్లు ఇచ్చాడా లేదా? మీ పక్కింటి వాళ్ళు అడగండి, తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు వస్తుందో. మీరు ఒక్కడికే ఇచ్చారు అక్కయ్య. మీరు తల్లి కడుపు చాప్ పెట్టారు. చంద్రబాబు 2, 3, 4, 5, 6 ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు తల్లికి వందనం ఇచ్చాడు. ఎప్పుడన్నా పిల్లల బట్టలు సరైన ఇచ్చారా? ఈవేళ లోకేష్ నాయకత్వంలో పిల్లలను చూస్తే ముద్దాడాలనిపిస్తుంది. అటువంటి డ్రెస్సులు ఇచ్చారు, అటువంటి షూలు ఇచ్చారు, అటువంటి బ్యాగులు ఇచ్చారు, అటువంటి పుస్తకాలు ఇచ్చారు. సర్వనాశనం చేశారు విద్యా వ్యవస్థ. వేళ అన్నదాత సుఖీభవ. మీరు ఎక్కడన్నా బటన్ నొక్కితే కడపలోనే పడి వేళ రాష్ట్ర వ్యాప్తంగా పడ్డాయి. ఏం మాట్లాడుతున్నారు? పెన్షన్ మీరు బిచ్చగలిగేసినట్టు వేశారు. చంద్రబాబు మాట అన్నాడు, ఒకేసారి 4,000 పెంచిచ్చాడు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ఉచిత బస్సు ఇవాళ కోట్ల రూపాయల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆదా చేసుకుని ఇవాళ పిఠాపురం రావాలంటే, కాకినాడ రావాలంటే 200 రూపాయలు ఆడబడుచుకి అయ్యి ఖర్చు. ఈవేళ నెలకి లేదంటే ఒక ఆడబడుచు లేదంటే ఒక 1000 రూపాయలు, 1500 రూపాయలు ఆదా అవుతుంది ఉచిత బస్సు. మీరు కూడా సిగ్గుపడుతున్నారు తప్పితే మీరు కూడా కాకినాడ నుంచి ఉచిత బస్సులోనే వస్తారు. మీకు ఆ అడ్వాంటేజ్ ఉంది. మేము మగవాళ్ళం కాబట్టి మాకు లేదు అక్కయ్య గారు. మీరు ఇక్కడి నుంచి తుని వరకు కూడా ఉచిత బస్సులు వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్కి ఉచిత బస్సులు వెళ్ళొచ్చు. మీరు ఆడపడుచు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు అలా ప్రవేశించారు అక్కయ్య. మీరు వెళ్తుండొచ్చు, మాకు తెలియకపోవచ్చు. కానీ ఏది ఏమైనా మీరు చెప్పినవి అన్ని అబద్ధాలు. యూరియా 1000 టన్ను ఆల్రెడీ దిగింది. 1000 టన్నే తక్కువ. ఇక్కడ 23,359 టన్నులకి 22,359 టన్నులు 7 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. మీకు ఎక్కడన్నా తక్కువ ఉంది అనుకుంటే కలెక్టర్కి ఫోన్ చేయండి, కన్సల్ట్ అగ్రికల్చర్ ఏడీకి చేయండి, అవసరమైతే నాకు కూడా చేయండి. చంద్రబాబు నాయకత్వంలో ఓన్లీ ట్రాన్స్పోర్ట్ టైం తప్పితే మీ ముందు ఉంటుంది. మీరు అమ్మేసుకుంటాను మీ కార్యకర్తల కంటే ఏమో పాస్బుక్ ఒక చేతిలో, ఆధార్ కార్డు ఒక చేతిలో, నెత్తి మీద యూరియా 2 బస్తాల 3 బస్తాల 4 బస్తాల పెట్టుకుని వెళ్ళిపోవడమే రైతు. అది చంద్రబాబు యొక్క పరిపాలన. సూపర్ 6 సూపర్ సక్సెస్. 4,000 పెన్షన్ ఇచ్చాం. 3 సిలిండర్లు మీ ఇంట్లో కూడా ఉన్నాయి అక్కయ్య గారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, దీపం పథకం, తల్లికి వందనం ఒక పిల్లోడికి ఇచ్చి తల్లి షాప్ పెట్టారు. 2, 3, 4, 5 ఎంతమంది పిల్లలకంటే అంతమందికి ఇచ్చాం. అన్నదాత సుఖీభావ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. మీరు గ్రామాల వారీగా ఇచ్చేవారు. ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఏలేరు రైతాంగాన్ని మోసం చేశారు. మీరు చెప్పారు కదా ఏలేరు గురించి. ఇప్పుడు పురుషోత్తపట్నాన్ని ఆపేసి 5 నియోజకవర్గాల్లో 100 కోట్ల నష్టానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఏలేరు ఆధునికాన్ని ఆపడానికి ఎంపీగా మీరు సంతకం పెట్టారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సంతకం పెట్టి ఆపేశారు. 180 కోట్లు ఆపేసి 5 నియోజకవర్గాల రైతులు కడుపు కొట్టిన ఘనత అక్కయ్య మీది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరన్నా నోటి దగ్గర కూడి తీసేస్తారా? రైతులకి 170 కోట్లతో చంద్రబాబు నాయుడు ఆధునీకరణ ప్రాజెక్టు మొదలెడితే రైతు పొట్లో మట్టి కొట్టిన వాళ్ళు మీరు అక్కయ్య. అలాగే పురుషోత్తపట్నం 5 ఏళ్ళు ఆపేసి 100 కోట్ల నష్టం తెచ్చిన ఎంపీ గారు మీరు అక్కయ్య. మీరు ఆ రోజున్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈరోజు చెప్పుతున్నాం. మేము పవర్లోకి వచ్చిన పురుషోత్తపట్నం స్టార్ట్ చేసాం. పంటలో సస్యశ్యామలంగా పండుతున్నాయి. మళ్ళీ ఇంకోటి చెప్పారు ధాన్యం గురించి కొంటలేదని. ప్రతి గింజ కొన్నాం, 30 రోజులకి పేమెంట్ ఇచ్చాం. మీరు గింజలు కొనలేదు, వచ్చిన డబ్బులు వాడుకుంటా సంవత్సరం 8 నెలలు 15 నెలలు 16 నెలలకు కానీ రైతుకు ధాన్యం డబ్బులు ఇవ్వలేదు. రోడ్డెక్కి ధర్నాలు చేసే వరకు డబ్బులు ఇవ్వలేని పరిపాలన, పనికిమాలిన పరిపాలన మీదని చెప్పి అక్కయ్య గారు మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఉన్నారు ఎంపీగా. పిఠాపురం గట్టిగా వచ్చి ఉంటే 4-5 సార్లు వచ్చారు మీరు ఈవేళ రైతుల గురించి మాట్లాడడం. అసలు అందరు వైసీపీ ఇన్ఛార్జీలు మాకు పిండుంది బాబోయ్ అంటుంటే మీరు ఒక్కరే వెళ్ళి అక్కడ చెప్తున్నారు. దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ రైతుల పక్షపాతి, రైతుకు వెన్నెముక.
ఇవాళ పోలవరం చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. చంద్రబాబు 15,000 కోట్లు పెట్టి పరుగులు పెట్టిస్తున్నాడు పోలవరం, ఎంతో దూరంలో లేదు. అలాగే రాయలసీమకు నీళ్ళు ఇచ్చారు, అలాగే చిత్తూరు అవతల కుప్పానికి తీసుకెళ్లారు. ఎక్కడికక్కడ రైతు కోసం ఎంత వేల కోట్లు ఖర్చు అయినా సరే సాగునీరు ఇచ్చి రైతుని ఆర్థికంగా నిలబెడుతుంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడన్నా రైతుకి బరకాలు ఇచ్చారా మీరు 5 ఏళ్ళలో? మేము ఇచ్చాం బరకాలు. ఇవాళ డ్రోన్లు ఇచ్చాం. ఇన్ని రకాలుగా రైతును ఆదుకున్నాక పాపం మీకు తెలియక మీరు వచ్చారు. ఈ మధ్యన ఎలక్షన్ తర్వాత 15 నెలలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. నియోజకవర్గం ఎలా పోయినా పర్లేదు, పార్లమెంట్ ఎలా పోయినా పర్వాలేదు, అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది కదా, మనం బయటికి ఎందుకు రావాలని చెప్పి అక్కయ్య గారు అలా ఉన్నారు. ఎందుకు రాలేదంటే బయటికి కారణం యూరియా బ్రహ్మాండంగా వెళ్తుంది, సంక్షేమక పథకాలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి, అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇంకా అక్కయ్యకి పనే ఉంది అడగడానికి? హాయిగా ఇంట్లో కూర్చుంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక నియోజకవర్గంలో మాట్లాడలేదంటే అర్థం ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఉన్న పార్టీ కానీ కూటమి కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు అర్థం. ఇప్పుడు 5 నియోజకవర్గాల్లో ఒక్క ఇన్ఛార్జ్ కూడా ఈవేళ మాకు యూరియా లేదని చెప్పి కాకినాడ వచ్చి అడగలేదంటే బ్రహ్మాండంగా అక్కడ చంద్రబాబు పరిపాలన సాగుతుందని అర్థం. గీతక్కయ్య గారు కొద్దిగా తెలుసుకోండి, మీరు ప్రజల్లోకి రండి, బయట ఏమవుతుందో కళ్ళతో చూడండి, ఇంట్లోనే ఉండకండి, హైదరాబాద్ వెళ్ళి ఉండకండి, వ్యాపార కలాపాల్లో ఉండకండి. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఒకసారి చూడండి. అలా మత్స్యకారుల గ్రామాలకు వెళ్ళండి, 20,000 వేసారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి కళ్ళతో చూడండి. మీరు కళ్ళతో చూడలేక చెవులతో వినలేక ఇళ్లలో కూర్చుంటున్నారు కాబట్టి మీకు వాస్తవాలు తెలియట్లేదు. ఈ వాస్తవాలు నేను హెచ్చరిస్తున్నా. వైసీపీ నాయకులు ఎవరన్నా సరే యూరియా ఎక్కడ లేదో తెలియజేస్తే కలెక్టర్కి 10 నిమిషాల్లో అధికారులతో వచ్చి అక్కడ యూరియా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదొకటి తెలుసుకోండి. ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో రైతు కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.